హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి టాపిక్. సో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్ గురించి మనము అగైన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మేజర్గా ఏంటంటే మనం డిస్కస్ చేసేది లైనక్స్లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ బ్యాచ్లో మనకి ఏ రకంగా మనం కవర్ చేస్తాము స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద యూఎస్. ఇక్కడ మనము ఓఎస్ యొక్క ఇంట్రొడక్షన్ కానీ ద డిఫరెన్సెస్ కానీ అంటే బేసిక్ కంప్యూటర్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే దాంట్లో ఫంక్షనాలిటీ కానీ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ల్యాబ్ సెషన్ అంటూ ఉండదు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ దట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద లైనక్స్ గురించి దాని యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్స్ గురించి కానీ డైరెక్టరీస్ కానీ సో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఓకే, ఇక్కడ మినిమం మనము షెల్ ప్రోగ్రామింగ్లో ఏ షెల్ యూజ్ చేస్తాము, వాట్ ఎగ్జాక్ట్లీ ద షెల్ ఇట్ ఈస్, అండ్ ఎలాంటి మెటా డేటా యూజ్ చేస్తాము, ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈస్ సమ్ ఫంక్షనాలిటీస్ సిహెచ్ మోడ్ కానీ యూజర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టు సో టెల్నెట్ కానీ ఎఫ్టిపి కానీ ఎస్ఎస్హెచ్ కానీ ఇలాంటి సర్వీసెస్ని మనం ఏ రకంగా యూజ్ చేస్తాం ప్రతిదీ మనం ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము. అండ్ మోర్ ఓవర్ షెల్ ప్రోగ్రామింగ్లో ఏ రకంగా డెసిషన్ లూప్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ టెస్ట్ కానీ ఏ రకంగా మనం చేస్తాము దానికి సంబంధించి ఒక 4 hours ఆఫ్ ల్యాబ్ సెషన్ కూడా ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద ప్రాసెస్, మనకు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అంటేనే బేసిక్గా మనకి ప్రాసెస్ అనేవి ఉంటాయి. ప్రాసెస్లు అంటే ఏంటి ఎగ్జాక్ట్లీగా పిఎస్ కమాండ్స్ కానీ అండ్ జాబ్స్ కానీ క్యూఎస్ కానీ ఎగ్జిక్యూషన్స్ కానీ ఓకే చైల్డ్ ప్రాసెస్ జాంబీ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, ఏ రకంగా మనం ప్రయారిటీ ఇవ్వగలుగుతాము ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెమరీ మేనేజ్మెంట్. సో మెమరీ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఏ రకంగా మెమరీ మనం ఐడెంటిఫై రియల్ టైంలో మనకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఓకే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అనమాట. అంటే మెమరీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది, మీరు ఎలా ఐడెంటిఫై యూజర్స్ వస్తారు, యూజర్స్ వచ్చి నా సర్వర్లో మెమరీ ఎక్కువ ఉంది, నా అప్లికేషన్ డౌన్ ఉంది, మెమరీ ప్రాపర్గా పనిచేయట్లేదు అంటారు. సో మనం ఏ కమాండ్స్ వాడతామనేది మనకు తెలిసి ఉండాలి కదా. సో తెలిసి ఉండాలంటే మనం బేసిక్గా మనకు దానికంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, ఎలాంటి సినారీస్ వస్తాయి, ఎప్పుడెప్పుడు ఏ కమాండ్స్ యూజ్ చేస్తాము అని వితౌట్ నాలెడ్జ్ మనము ప్రొడ్యూస్ చేయగలగాలి. అది ఎలాగా అంటే బై యూజింగ్ ద కమాండ్ లైన్స్. ఓకే, ఆ కమాండ్ లైన్లో ఫస్ట్ ఎలాగంటే సమ్ ఆఫ్ ద కమాండ్స్ లైక్ సెగ్మెంటేషన్స్ లెవెల్ వస్తాయి, పేజింగ్ అంటే ఏంటి, అండ్ ఐఓ మేనేజ్మెంట్ ఎగ్జాంపుల్ ఐఓ స్టాట్ కానీ టాప్ కమాండ్లు కానీ డైనమిక్ కమాండ్లు కానీ అండ్ మెమరీ మేనేజ్మెంట్లో జాంబీ ప్రాసెస్లు అంటే ఎలాగా, అంటే టాప్ కమాండ్లో మనం ఏ రకంగా మనం చెక్ చేస్తాము, పేజింగ్లో ఏ రకంగా పేజింగ్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము, పేజింగ్లో ఏ రకంగా చెక్ చేస్తాము, స్వాపింగ్ అంటే ఏంటి, స్వాప్లో ఎలా చెక్ చేస్తాము, ఇవి రియల్ టైమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా మెయిల్స్ పంపించాలి ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఓకే సో వర్చువల్ మెమరీ. సో మెమరీలో వన్ ఆఫ్ ద అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ దట్ వర్చువల్ మెమరీ. సో వర్చువల్ మెమరీలో ఏ రకంగా అంటే మనము డిమాండ్ పేజింగ్ సమ్టైమ్స్ యూజర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద క్యాంపెయిన్స్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దసరా క్యాంపెయిన్స్, దివాళీ క్యాంపెయిన్స్ అలా చేసినప్పుడు ఒక్కసారిగా లోడ్ అనేది పెరిగిపోతుంది. లోడ్ పెరిగినప్పుడు సర్వర్స్ అనేవి మనకి స్లో అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండడానికి పేజ్ డౌన్ అప్లికేషన్ డౌన్ ఉండడానికి మనం ఏం చేస్తాము స్వాప్ అండ్ మెమరీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, డైనమిక్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి ఏ రకంగా చెక్ చేస్తాము, ఆ డిమాండింగ్ మెథడాలజీ అనేది ఏ రకంగా యూజ్ చేస్తాము. అండ్ డెడ్ లాక్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ద డెడ్ లాక్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అప్లికేషన్లో కానీ సర్వర్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు డెడ్ లాక్లో వచ్చే ఇష్యూస్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. ఎందుకంటే డెడ్ లాక్లో మేజర్గా ఏ సిచ్యువేషన్స్లో ఈ డెడ్ లాక్స్ వస్తాయి అండ్ దీన్ని మనం ఏ రకంగా మనం నోటిఫై చేయగలగాలి, దీన్ని ఓవర్కమ్ చేయగలగాలి అనేది చూస్తుంటాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే, సో ఈ రకంగా మనము వన్ బై వన్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ కోర్స్ అనేది మేజర్గా మనకు బేసిక్ యూనిక్స్ అండ్ మైనర్ ఆఫ్ షెల్ ప్రోగ్రామింగ్ అండ్ లైనక్స్ ఉంటుంది. సో ఈ కోర్స్ ఎగ్జాక్ట్లీ అనేది 5 days ఆఫ్ ద కోర్స్ ఉంటుంది. ఓకే, ఈ కోర్సులో మనం మేజర్గా లైనక్స్ గురించి సర్వీసెస్ గురించి ఏ రకంగా హ్యాండిల్ చేయగలము, మన సర్వీసెస్ మేనేజ్మెంట్ ఏంటి ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఇలాగే దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద అదర్ కమాండ్స్ ఆల్సో మనము టచ్ చేస్తున్నాము. అవి ఎస్పెషల్లీ ఎలాగంటే దిస్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ అన్నమాట. దీనికి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళడం. దీనిలో ఎలాగెళ్తామంటే లైనక్స్ హిస్టరీలోనే మనం లైనక్స్ అంటే ఏంటి, జిఎన్యూ అంటే ఏంటి, అసలు లైనక్స్ అనేది ఎలా వచ్చింది,
ఉబంటుకి అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ ద లైనక్స్ అండ్ ఇన్స్టలేషన్ మనం ఎలా చేస్తాము, బేసిక్ కమాండ్స్, ఈ కమాండ్స్ అనేవి మనం ఎగ్జిక్యూషన్ అనేది ఎలా చేస్తాము, వాట్ ఎగ్జాక్ట్లీ ది యూస్ ఆఫ్ ద కమాండ్స్ అనేది, అండ్ ప్రతి కోర్స్ కూడా దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్. సో దట్ ఈస్ అ బ్యూటీ థింగ్. మీరు ఎప్పుడు అంటే కోర్స్ నేర్చుకున్నామా అయిపోయిందా అన్నట్టు కాకుండా కోర్స్తో పాటు వీఆర్ గోయింగ్ టు టచ్ అప్ ద ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఆ కోర్స్ గురించి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. మీకు డౌట్స్ అనేది ఆ మూమెంట్లోనే రైజ్ అవుతాయి. సో మిగతా ఈ కోర్సెస్ కంటే లైనక్స్ అండ్ యూనిక్స్ ఇస్ ఎ వెరీ ప్రాబ్లమేటిక్ ఏరియా. ఎందుకంటే మిగతా దానిలో మనకి జీఏ ఉండడం వల్ల అట్లీస్ట్ మనం నెక్స్ట్ ఫేజ్ కన్నా వెళ్ళొచ్చు. బట్ కమాండ్ లైన్లో వితౌట్ నాలెడ్జ్ వీ కెనాట్ పర్ఫార్మ్ ఎనీథింగ్. సో మనకంటూ ఒక ఐడియా అనేది మన మైండ్లో ఉంటే కానీ మనం ఏ కమాండ్ కొట్టలేము. జీరో నాలెడ్జ్తో మనం కమాండ్ లైన్లో కొట్టామనుకోండి, అది ఏదైనా జరిగిందంటే మీ జాబ్ 2 రోజుల్లోనే ఊడిపోతుంది. సో ఇన్ రియల్ టైమ్ ఎక్స్పర్ట్లో మీకు ఆల్వేస్ గూగుల్ కానీ అనుకోవచ్చు, మీరు గూగుల్ కానీ లేకపోతే మొబైల్ యూజ్ చేసి చేయొచ్చు కానీ, బట్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్లో మీకు మొబైల్ యాక్సెస్ ఉండదు, గూగుల్ యాక్సెస్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ప్రతిదీ మీ కొలిగిని అడగలేరు కదా. సో మైండ్లో మనకు కమాండ్ ఉండాలి, ఆ కమాండ్ యొక్క ఇంపాక్ట్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనకు సో కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎలాంటి సినారియోస్ ఎలాంటి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము. అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ సో గ్యాదరింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లైనక్స్, ఎస్పెషల్లీ కమాండ్ లైనర్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఒక ఫైల్ని ఎడిట్ చేయాలంటే ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం, ఎస్పెషల్లీ విఐడిటమ్ కానీ విమ్ కానీ, వాట్ ఆర్ ద టర్మినాలజీస్ ఉన్నాయి. ఒక యూజర్కి అలో కానీ డినే కానీ ఎలా చేస్తుంటాము. సో దానికి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అని కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అసలు ఏంటివి, ఏ రకంగా మనం యూజ్ చేస్తాము. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ దట్ షెల్ ప్రోగ్రామింగ్. సో యాజ్ అ సెడ్, షెల్ ప్రోగ్రామింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇన్ డెప్త్ పార్ట్ ఆఫ్ ద లైనక్స్ అనేది. సో ఎస్పెషలీ మనము ఆటోమేషన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓకే కైండ్ ఆఫ్ మనం ఏదైనా డేటా అనేది ట్రిగ్గర్ చేయాలనుకున్నప్పుడు, లార్జ్ పోర్షన్ ఆఫ్ సర్వర్స్లో గ్యాదర్ చేయాలనుకున్నప్పుడు షెల్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాము. అసలు షెల్ ప్రోగ్రామింగ్లో ఏ రకంగా కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాము, ఒక్కొక్క ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ ఎలా వాడతాము, ఇఫ్ ఎలా వాడతాము, నెస్టెడ్ ఎలా వాడతాము, లూప్ ఎలా వాడతాము, ప్రతిదీ కూడా మనము విత్ ప్రాక్టికల్స్తోనే ఎగ్జాంపుల్ చేస్తాము. సో దిస్ ఈస్ ద మేజర్ బ్యూటీ ఇన్ టు ద థింగ్. సో మీరు మామూలుగా జనరల్గా ఎలా ఉంటాయంటే అవుట్ సైడ్ కోర్సెస్తో మీకు ఎలాగ ఉంటుందంటే లైనక్స్ అంటే ఏంటి, మనం ఎలా యూజ్ చేయాలి అని చెప్తారు, క్లోజ్ చేసేస్తారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ దట్. ఐ వాంట్ టు గో విత్ ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్గా మీరు ఏ రకంగా నేర్చుకోవాలి, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి. సో బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ బీ ఇన్ టు అట్లీస్ట్ ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్గా ఉండగలగాలి. మీరు హ్యాండిల్ చేయగలగాలి. సినారియోస్ పైన అండర్స్టాండింగ్ అనేది మీ మైండ్లో రాగలగాలి. అది తీసుకొని వచ్చే బాధ్యత నాది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లాగిన్ టు అండ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్. నా మొబైల్ నెంబర్ కాల్ చేయండి. ఫ్రమ్ మండే నుంచి కొత్త కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ గెట్ బ్యాక్ టు మీ అట్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.